సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరిన హరీష్ రావు నేడు ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తోందని వెంటనే రాజీనామాకు సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విప్లవ్ కుమార్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్లో ఆమోదం తెలిపినటువంటి అతిపెద్ద కార్యక్రమము రైతు రుణమాఫీ. దానికి కట్టుబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మరి ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. మొన్ననే 6 నెలల్లో ఏదైతే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు విజయవంతంగా ప్రవేశపెట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటనే. వాళ్ళకు ఒకటే దొరికింది, బీఆర్ఎస్ పార్టీ వల్ల కానీ బీజేపీ పార్టీలో కానీ. ఇలా హరీష్ రావు గారు ఏమంటాడు, రైతు రుణమాఫీ చేస్తే మీరు మొగోలు, మీరు దానికంటే ఏం లేదని చెప్పేసి ఆయన ఏదో కంకణంతో కట్టుకొని ఏదో వార్తలు చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసే. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాడనే దానికి కట్టుబడి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. నీవు 2 లక్షల రుణమాఫీ ప్రకటన రాగానే ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు అబద్ధాల హరీష్ రావు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏ రోజు చేస్తే ఆ రోజు రాజీనామా చేస్తానన్నావు. ఈరోజు కళ్ళబొల్లి మాటలతో ఏదో కాలం యాపన చేయాలని ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఇంత నీ గత చరిత్ర చూసుకుంటే నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడినావంటే, సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత ప్రతి కార్పొరేషన్లో కూడా ఎన్నో అప్పులు చేసి ప్రభుత్వము అప్పుల కూబీలో ఉందని నీకు రెవెన్యూ మంత్రిగా ఉన్నామని విషయంలో పూర్తి అవగాహన ఉంది. భూములు జాగాలు కూడా అమ్మిన తర్వాత కూడా 20,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రెవెన్యూ వచ్చిన తర్వాత ఈరోజు లోటు బడ్జెట్లో ఉంది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ చేయదనే ఉద్దేశంతో నువ్వు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు ఇచ్చి అది అన్ని విషయాలు తెలిసి కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒకటిగా అన్నింటినీ అమలు చేస్తూ వస్తున్నది. దానిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు గారు రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ని ఈరోజు నిరూపించుకోమని చెప్పి మేము అడుగుతున్నాము. హరీష్ రావు గారు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల మేము రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆచరణలో కూడా తీసుకురావడం జరిగింది. త్వరలోనే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది. మీరు కంపల్సరిగా రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు, ఫిరాయింపులను అలవాటు చేసింది మీరు. ఆ రోజు మీరు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.